వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా, ఏడుకొండల స్వామిగా, అనాథ రక్షకుడిగా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా, అన్నింటికీ మించి గోవిందుడిగా కొలవబడుతున్నాడు. పద్మావతీదేవి అలివేలు మంగాపతిగా, సప్తగిరీషుడిగా, తిరుమలేశుడిగా భక్త కోటికి దర్శనమిస్తున్నారు. వెంకటాద్రికి సరితూగే స్థానం కానీ వెంకటేశ్వరుడికి సమానమైన దైవం లేదని పురాణాలు చెప్తున్నాయి. భృగు మహర్షి కారణంగా శ్రీ మహావిష్ణువు రూపంలో భువికి రావటం, శ్రీనివాసుడిగా వెంకటాద్రిపై కొలువై ఉండటం, ఇదంతా విష్ణులీల విశేషమని మహర్షులు చెప్పిన మాట. శ్రవణ నక్షత్రం నాడు మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించాడు. కావున ప్రతి శ్రవణ నక్షత్రం నాడు ఉభయ దేవేరులతో కూడి ఉన్న మలయప్ప స్వామి వారు తిరుమల తిరువీధుల్లో బంగారు రథంపై విహరిస్తుంటారు. ఈ దేవదేవుణ్ణి చూసి భక్తులు తరిస్తారు. స్వామివారి పుష్కరిణిలో స్నానం, వరాహస్వామి దర్శనం, కటాహతీర్థ పానం ఈ మూడు ముల్లోకాల్లో దుర్లభం అని స్కాంద పురాణంలో ఉంది. స్వామి, నీవు తప్ప మాకింకెవరు దిక్కు, నిన్నే నిరంతరం స్మరిస్తుంటాం. ప్రతి ఏడాది వసంత ఋతువునందు చైత్ర మాసంలో శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ మూడు తిథుల నందు గణం నిర్వహించి స్వామివారిని లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. శ్రీవారి కైంకర్యంలో తరించిన భక్తగ్రేశ్వరుడు శ్రీ అనంతల్వర్. శ్రీ అనంతల్వర్ తిరుమల కొండ మీద శ్రీవారి ఆలయానికి వెనక వైపు నివసించారు. ఈయన స్వామివారికి రోజు పూలమాలలు సమర్పించేవారు. అనంతల్వర్లు తిరుమలలో పూల తోటకి నీళ్లు కోసం బావి తవ్వటానికి భార్యని సహకారం తీసుకున్నారు. అనంతల్వర్లు గుణపంతో బావిని తవ్వుతూ మట్టిని తట్టలోకి పోస్తే ఆయన భార్య ఆ మట్టి తట్టని తీసుకుని వెళ్లి దూరంగా పోసి వచ్చేది. అనంతల్వారులకు సహాయం చేయటానికి శ్రీనివాసుడు బాలుని రూపంలో వచ్చి అనంతల్వార్ని నేను మీకు సహాయం చేస్తాను అంటే అనంతల్వార్లు అంగీకరించలేదు. బాలుడు అనంతల్వార్ల భార్యకి సహాయం చేస్తానంటే ఆమె అంగీకరిస్తుంది. ఆమె మట్టి తట్టను తీసుకుని వెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు. భార్య తొందరగా మట్టిని తట్టలు తీసుకువెళ్ళడానికి రావటం గ్రహించిన అనంతల్వార్లు భార్యని అడిగితే ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది. ఆగ్రహించిన అనంతల్వార్లు కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుని మీదకి విసురుతాడు. అది వెళ్ళి బాలుని గడ్డానికి తగులుతుంది. ఆ బాలుడు అక్కడి నుంచి వెళ్ళిపోతే అనంతల్వార్లు మళ్ళీ బావి తవ్వే పనిలో నిమగ్నం అవుతారు. సాయంత్రం చక్కగా పూలమాలలు అల్లి బుట్టలో పెట్టుకొని శ్రీవారి ఆలయానికి వెళ్తాడు అనంతల్వార్. అక్కడ శ్రీనివాసుని గడ్డానికి దెబ్బ తగిలి రక్తం రావటం చూసి అనంతల్వార్లు, అయ్యో, నేను గుణపం విసిరింది ఎవరి మీదకో కాదు, సాక్షాత్తు శ్రీనివాసుడే బావి తవ్వటంలో సహాయం చేయటానికి వచ్చాడని గ్రహిస్తాడు. స్వామివారి గిడ్డంపై పచ్చకర్పూరం అద్దుతాడు. అప్పటి నుండి స్వామివారి గిడ్డంపై రోజు పచ్చకర్పూరం అద్దుతారు. ఇప్పటికీ మనం అనంతల్వార్లు స్వామివారి మీద విసిరిన గుణపాన్ని మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండడం చూడొచ్చు. శ్రీ అనంతల్వార్ బృందావనం శ్రీవారి ఆలయం వెనక వైపు ఉంటుంది. మనం అనంతల్వార్ బృందావనం దర్శించవచ్చు. శ్రీవారి ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి సంవత్సరానికి ఒకసారి శ్రీ అనంతల్వార్ బృందావనానికి వెళ్తారు.